హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో రాజుగారి కోడి పలావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ రెసిపీస్లో ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి. దానికోసం ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా షాజీరా అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. నేను ఇక్కడ వేరే స్పైసెస్ ఏవి యాడ్ చేయడం లేదు. అలాగే మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోనే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు టమాటా ముక్కలు, ఇంకా 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా. దీంట్లోకి 4 జీడిపప్పుల దాకా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మసాలా యాడ్ చేసిన క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది. చేసుకొని దీంట్లో పచ్చివాసన మొత్తం పోయేదాకా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. దీని తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్కి 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 గ్లాసెస్ బియ్యంకి నేను ఇక్కడ 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే చికెన్లో కొద్దిగా వాటర్ వచ్చింది, మళ్ళీ గ్రేవీ కూడా ఉంటుంది కదా, మళ్ళీ అన్నం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కొద్దిగా టేస్ట్ చూసి మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఒక 70% దాకా ఉడికిపోయి ఉంటుంది. కాబట్టి ఒక 2 విజిల్స్ పెడితే మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే రాజుగారి కోడి పులావ్ని మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీని మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి కర్రీ ఏది అవసరం లేకుండా మనం పెరుగు రైతాతో తినేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.